హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు చికెన్ వెట్ ఫ్రై అండి, అవిసి గింజలతో. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ కమెంట్స్లో చెప్పండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 2 సార్లు కడిగి శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకుని మొత్తం దీనికి కావాల్సిన దినుసులన్నీ సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ వేసి కలిపి ఒక అరగంట నాననిచ్చి 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టండి సిమ్లో. ఉడికిపోయిన తర్వాత మనం తాలింపు వేసుకుందాం. వెల్లుల్లి ఒక 10 రెమ్మలు సన్న కట్ చేసుకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె చాలు, ఎక్కువ అక్కర్లేదు, డీప్ ఫ్రై కాదు. ధనియాల పొడి 1 స్పూను, పసుపు ఒక చిటికెడు. వేగిపోయింది. ఈ ఉడకపెట్టాం కదా, కొంచెం దాన్ని కారం, కొంచెం సాల్ట్, ముక్కలో ఉంది కదా కొద్దిగా, ఎక్కువ అక్కర్లేదు, ముక్క ఉడకపెట్టాం కాబట్టి. అవిసి గింజల పొడి అండి, అవిసి గింజలు కొంచెం వేయించి మిక్సీలో పొడి చేసి 1 కప్పు. వెట్ ఫ్రై కదా, అవిసి గింజలతో చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా 5 మినిట్స్లో అయిపోద్ది మీకు. ఇది చాలా ఈజీగా క్యారియర్కి చేసుకోవచ్చు, పిల్లలు ఇష్టంగా తింటారు, ఘాటు ఎక్కువ ఉండదు, చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర గార్నిషింగ్ వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా 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 బాగుంటుంది. చికెన్ అవిసి గింజలతో చికెన్ వెట్ ఫ్రై. కొంచెం డ్రైగా వేయించేయండి, ఎక్కువ నూనె అక్కర్లేదు. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.